గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వర్మ. కరోనా మహమ్మారి రోజు రోజుకి రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఓవైపు థర్డ్ వేవ్ భయం, మరోవైపు డెల్టా వేరియంట్ ప్రజలను భయపెడుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు ఎక్కువగా ఉండదన్నప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే దేశంలో తాజాగా డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది మిగతా వాటికన్నా చాలా రెట్లు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం కూడా నమోదైంది. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో డెల్టా ప్లస్ వేరియంట్ సోకి మహిళ మృతి చెందారు. ఇప్పటిదాకా దేశంలో మొత్తం 40 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు అయినట్టు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇందులో మహారాష్ట్రలో 21 కేసులు, మధ్యప్రదేశ్లో 6, కేరళలో 3, తమిళనాడులో 2, కర్ణాటకలో 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూలలో ఒక్కొక్క కేసు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. ఇక థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్లు ఏ రకంగా ప్రజల మీద దాని పవర్ చూపించబోతున్నాయి, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? తక్షణం ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం అని, కేంద్ర ప్రభుత్వం అని ఎలాంటి కఠినమైన నిర్ణయాలు దీన్ని అరికట్టడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అన్నది ఇప్పుడు అందరిలోని మెదులుతున్న ఆందోళన. ఇదే ఇష్యూపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పద్మశ్రీ ప్రముఖ వైద్యులు కూటుకుప్పల సూర్యారావు గారు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లోకి మరి కొంతమంది వైద్య నిపుణులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా సూర్యారావు గారు వెర్షన్ తీసుకుందాం. నమస్తే అండి సూర్యారావు గారు. సూర్యారావు గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. రైట్, ఓకే సార్. సూర్యారావు గారు, చూస్తున్నాం థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది అని చెప్పి ఒక పక్క ఆందోళన ఉంటుంటే, మరోవైపు డెల్టా ప్లస్ వేరియంట్ వివిధ రాష్ట్రాల్లో అప్పుడే దీని ప్రభావం చూపిస్తున్నది. ఇది చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది, ప్రాణాలు హరిస్తుంది అని చెప్పి మరొక వాయిస్ వస్తున్న నేపథ్యం. అసలు ఏంటి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఏంటి? అది ఏ రకంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంది? ఏ రకంగా అది వ్యాప్తి చెందుతుంది? ప్లీజ్. వర్మ గారు, డెల్టా ప్లస్ వేరియంట్ గురించి మనం మాట్లాడే ముందు కొన్ని ముఖ్యమైనటువంటి కరోనా వ్యాప్తి విషయంలో అంశాలను మీ ముందు, ప్రజల ముందు, అలాగే మీడియా పెద్దల ముందు ఉంచదలుచుకున్నాను. ప్లీజ్. కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మనకు సమాచార లోపం వల్ల ప్రజల్లో చాలా మంది అనేక రకాలైనటువంటి అపోహలు గురై, ప్రజల్లో అనేక మంది ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి, కరోనా పాజిటివ్ అని తెలియగానే మేడ మీద నుంచి గెంతేసిన వ్యక్తి ఒకడు, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఇంకొకడు, కరోనా అని తెలియగానే తాను విషం తాగి పిల్లలకి విషం తాగించిన వ్యక్తి ఇంకొకరు. అంటే అర్థం ఏంటి? కరోనా సైకోసిస్ అంటారు దాన్ని. అంటే కరోనా భయం. ఈ కరోనా భయాన్ని మనము తొలగించడానికి ప్రయత్నాలు చేయాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరి బాధ్యత. రెండవది, కరోనా అనేటువంటి జబ్బు ప్రపంచానికి తెలిసి 18 నెలలు అయిందండి. ఇది ఒకప్పటి అంటే 1910 ప్రాంతంలో వచ్చినటువంటి ఫ్లూ, దాన్ని ఆ రోజుల్లో స్పానిష్ ఫ్లూ అన్నారు. దాని యొక్క ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప ఈవేళ మనకు పూర్తి స్థాయిలో కరోనా యొక్క బిహేవియర్ కానీ, కరోనాని కంట్రోల్ చేసినటువంటి మందులు కానీ, కరోనాని పూర్తిగా నిర్మూలించగలిగే వ్యాక్సినేషన్ కానీ ఇంకా పటిష్టమైనటువంటి పరీక్షలు చేసి మనం నిర్ణయించవలసిన టైం ఉంది ఇంకా. కాబట్టి మనం ఏది కూడా లూజుగా మాట్లాడకూడదు. అది ప్రప్రదమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే, నేను మాట్లాడినా, ఇంకో డాక్టర్ గారు మాట్లాడినా ప్రపంచ పరిశోధనల ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప ఇప్పుడు డెల్టా ప్లస్ అనేటటువంటిది ఇది జీనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తే తప్ప తెలియదు. ఆ జీనోమిక్ సీక్వెన్సింగ్ ఎవరు చేశారు? మొన్న భోపాల్ ల్యాబొరేటరీలో చేశారు. ఓకే, అటువంటి విషయాలు లేదా ఐసీఎంఆర్ లాంటి సంస్థలు వెంటనే రంగంలోకి దిగి, ఎన్ఐవి పూణే లాంటి సంస్థలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసి భారతదేశంలో నిజంగా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఉందా లేదని చెప్పాలి తప్ప మనం
ఎక్కడో వచ్చినటువంటి ఒక కబురు తీసుకొని ఆ కబుర్ని ప్రజల మీద మనం రుద్దితే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గత 18 మాసాలుగా నేను ప్రజల్ని కోరేది ఏమిటంటే, ఏ వేరియంట్ రానివ్వండి, అది డెల్టా వేరియంటా, కప్పా వేరియంటా, ఆల్ఫా వేరియంటా, కెంట వేరియంటా, మీకు పెద్ద ఆ వేరియంట్ తో యొక్క ఏమాత్రము సంబంధం లేదు. మీరు 3 సూత్రాలు సురక్షితంగా ఎల్లవేళలా వీలునంత వరకు కూడా ఎటువంటి అజాగ్రత్త లేకుండా మీరు శానిటైజేషను, రెండవది భౌతిక దూరం పాటించడము, తర్వాత నిరంతరం కూడా మాస్క్ ధరించడము, ఇవి చేయగలిగితే అది డెల్టా వేరియంట్ కాదు. దాని పెద్ద పులు వచ్చినప్పుడు కూడా మనల్కి ఏమీ చేయలేదు. ప్రజలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ వీళ్ళు ఏం జరిగింది, మెట్రో విడిచిపెట్టేశాము, బస్సులు విడిచిపెట్టేశాము, ఇంకా అనేక రకాలైనటువంటి, అంటే ఈ క్రౌడింగ్ ఎక్కడెక్కడైతే క్రౌడింగ్ అవుతుందో అక్కడ ఈ వైరస్ బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇవాళ డెల్టా వేరియంట్ అనేటువంటి ఇది ఎలా ఉంది, మిగతా వైరస్ల కంటే 50% ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుందని, రెండవది మిగతా వేరియంట్ల కంటే ఇది 3 రెట్లు ಹೆಚ್ಚుగా వ్యాపిస్తుందని, మూడవది బ్రిటన్ లో ఉన్నటువంటి పరిశోధనల ప్రకారం ఈ డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్స్ చాలా ಹೆಚ್ಚుగా ఉందని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి సో పదే పదే నేను ప్రజల్ని కోరేది ఏంటంటే, ఈ SMS సూత్రాన్ని పాటించండి. దానితో పాటు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇవాళ భారతదేశంలో 2 డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్న వారు 3% మాత్రం ఉన్నారంట. ఒక డోస్ వేసుకున్నటువంటి వారు 17.5% అంట. మరి ఇలా ఉన్నప్పుడు ఈ వ్యాక్సినేషన్ పూర్తిగా వేస్తే తప్ప, యాంటీబాడీస్ ఫార్మ్ అయితే తప్ప, ఈ డెల్టా వేరియంట్ యొక్క నేచర్, అంటే ప్రాథమిక పరిశోధనలో మనకు తెలిసింది ఏమిటంటే, ఈ డెల్టా వేరియంట్ తన యొక్క నైపుణ్యంతో శరీర రక్షణ వ్యవస్థలో వచ్చినటువంటి యాంటీబాడీస్ ని తప్పించుకుని తిరుగుతున్నది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డెల్టా వేరియంట్ ప్లస్, డెల్టా ప్లస్. అంటే సాధారణంగా ఉన్నటువంటి ఈ మిగతా వైరస్ల కంటే ఈ వైరస్ ఏమిటంటే యాంటీబాడీస్ రక్షణ కవచాన్ని ఛేదించుకొని రక్షణ కవచానికి దొరకకుండా తిరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వ్యాక్సిన్లు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాక్సిన్లు కానీ, ఇవన్నీ కూడా కొన్ని రకాల వేరియంట్స్ కోసం తయారు చేయబడ్డాయి. ఈవేళ మీకు కోవిషీల్డ్ కానీ, mRNA కానీ, మరి ఫైజర్ వ్యాక్సినేషన్ కానీ, లేకపోతే ఈవెన్ ద వ్యాక్సినేషన్ వాట్ వి కాల్ మన స్పుటనిక్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి వైరస్ మీద పనిచేస్తున్నాయని మనకు తెలిసింది. అయితే బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఈ డెల్టా ప్లస్ మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్లు పనిచేస్తున్నాయని చెబుతున్నారు. అందు కారణం చేత మనం ఎటువంటి అధైర్యము చెందకూడదు. ఇక రెండవది ఏంటంటే, ఒకవేళ ఈవేళ ఈ డెల్టా వేరియంట్ తో మనకు థర్డ్ వేవ్ ఉంటున్నాం మనం. థర్డ్ వేవ్ కానీ నిజంగా వస్తే సర్జ్ అంటే ఏంటి, ఆ వ్యాక్సిన్ల తాలూకా, అంటే ఈ యొక్క వైరస్ల తాలూకా సంఖ్య ఉదాహరణకి 1 లక్ష కొత్తగా వస్తుంటే వేళ అవి క్రమేపీ పెరిగి ఒక స్థాయికి వెళ్ళి మళ్ళీ స్లోప్గా అది డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ సర్జ్. అదే థర్డ్ వేవ్ అంటాం మనం. అయితే థర్డ్ వేవ్ వస్తుందా రాదా, ఇప్పటికీ శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. కాకపోతే స్పానిష్ ఫ్లూలో థర్డ్ వేవ్ వచ్చింది. ఏదేమైనా అంటే దాన్నే, అంటే సూర్యారావు గారు ఈ స్పానిష్ ఫ్లూనే దాన్నే ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా తీసుకోవడం జరుగుతుందా? ఆ వేరియంట్కి గతంలో ఈ రకంగా వచ్చింది కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఇప్పుడు కరోనా కూడా థర్డ్ వేవ్ వస్తుందో, ఫోర్త్ వేవ్ వస్తుంది, అదిలా ఆ రోజు ఇంతమంది చనిపోయారు కాబట్టి ఈ వైరస్ కూడా అంత ప్రమాదకరం అని చెప్పి గెస్ చేస్తున్నారంటారా? దీని మీద ఏమైనా పరిశోధనలు ఏమైనా పూర్తి స్థాయిలో చేశారా? పూర్తి స్థాయిలో పరిశోధనలు ఇంకా జరగలేదు, జరుగుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ వైరస్ కొత్త, ఈ కొత్త వైరస్ కాబట్టి ఈ వైరస్ వ్యాపించి
శరీరంలో ఇప్పుడు ఉదాహరణకి మొదట్లో ఎవరుకున్నాం మనం వైరస్ వచ్చినప్పుడు కామన్ కోల్డ్ లాగా ఫ్లూ అనుకున్నాం మనం. తర్వాత ఏమైంది అది రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, బ్రెయిన్ లో నరాలు చిట్లిపోవడం, ఆ తర్వాత లివర్ పాడైపోవడం, కిడ్నీ పాడైపోవడం, ఇవన్నీ ఎలా తెలిసే మనకి పేషెంట్లు వచ్చే తెలిసే మనకి. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నాం కొన్ని కేసుల్ని. ఈ పోస్ట్ మార్టం కేసులో కూడా కొన్ని వివరాలు వస్తున్నాయి. అయితే స్పానిష్ ఫ్లూ తర్వాత ఇంత పెద్ద ఎత్తున అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని, తర్వాత సార్స్, తర్వాతనేమో సార్స్ కోవ్2, తర్వాత H1N1 ఇటువంటి వచ్చాయి. కానీ ఇంత ప్రమాదంగా ఇంత ఎక్కువగా మరణాలు పోయినటువంటి పరిస్థితుల్లో మనకు ఆ యొక్క వైరస్ వచ్చినటువంటి పరిస్థితి కానీ అనుభవం కానీ వైద్యులకు లేదు. రెండవది, ఈ వ్యాధి గురించి టెక్స్ట్ బుక్ లో ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్, ప్రిస్క్రైబ్డ్ ప్రోటోకాల్ లేదు. ఈవేళ కరోనాని జయించడానికి రమారమి 19 ప్రోటోకాల్స్ ని మార్చడం జరిగింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్లకు కూడా ఈ పేర్లు పెట్టడంలో కూడా ఒక వైద్యులు, అలాగే ఈ వేరియంట్లు నిర్ధారించినటువంటి శాస్త్రజ్ఞులు ఒక కోఆపరేషన్ లో పనిచేస్తే తప్ప మనకు విషయాలు తెలియవు. నేను చాలా కాలం క్రితం మీకు గుర్తుండి ఉంటుంది, అంబ్రెల్లా థియరీ అని ఒకటి ప్రవేశపెట్టాను. అంబ్రెల్లా థియరీ అంటే ఏం లేదు, సమాజంలో 10 మంది వెళ్ళేటప్పుడు సమాజంలోకి ఒకవేళ ఇప్పుడు ఒక క్లస్టర్స్, ఇప్పుడు వేళ మనకి మెట్రో వచ్చింది, తర్వాత బస్సులు ఓపెన్ చేశారు, జనం పోగులు ఉంటారు. ఆ పోగులు ఉండేటప్పుడు అందరూ గొడుగులు ధరించితే, అందరూ గొడుగులు వేసుకుంటే ఆ పరిస్థితులు ఏం జరుగుతుందంటే గొడుక్కు మధ్య అట్లీస్ట్ 3 నుంచి 4 అడుగులు అంటే 2 మీటర్ల దూరం ఉంటుంది. ఆ 2 మీటర్ల దూరం ఉండేటప్పుడు వారు బై డిఫాల్ట్ భౌతిక దూరం పాటించిన వారు అవుతారు. అందు కారణం చేత నేను పదే ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టమని ప్రభుత్వాన్ని కోరాను. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈవేళ మీడియా రూపంగా నేను అభ్యర్థిస్తున్నాను. హానరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారు నా యొక్క లేఖపై స్పందించి ఆ లేఖను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిఫార్సు చేశారు. విశ్వభూషణ్ చేతి గారు, వారికి నా ధన్యవాదాలు. కానీ ఒక్కటి గమనించండి, భౌతిక దూరం పాటించాలంటే మనలాంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ప్రజలు, పాఠక ప్రజలు, వారికి అసలు సబ్జెక్టే అర్థం కావట్లేదు. ఏమిటి భౌతిక దూరం, ఏమిటి ఈ యొక్క సేఫ్ డిస్టెన్స్ తెలియట్లేదు. కాబట్టి వారందరూ గొడుగులు ధరిస్తే పనిలోకి వెళ్ళినప్పుడు కానీ లేదా బయటకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఆ టైంలో ఏమవుతుందంటే 2 గొడుగుల మధ్య దూరం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది డెఫినెట్ గా 2 నుంచి 3 అడుగుల దూరం ఉంటుంది. 2 ఏంటంటే గొడుగుపోయినటువంటి ఆ క్లాత్ ఇట్ ఈస్ మేడ్ విత్ అక్రిలిక్ యాసిడ్. కాబట్టి 22 మీటర్లు కాదు కదా, 10 మీటర్ల దూరంలో నుంచి వైరస్ వచ్చిన ఎదురు ఉన్నవాడు తుమ్మినా, వాడు తుమ్మినా, ఓకే కాబట్టి ఇది కాపాడుతుంది. ఓకే సూర్యారావు గారు 1 మినిట్ అండి. మనకి పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే చాలా మందికి దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి, అది ఎవరు కూడా క్లారిఫై చేసుకోలేరు. నెక్స్ట్ మనతో పాటుగా లక్ష్మీ లావణ్య గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ వైద్యురాలు. నమస్తే అండి లక్ష్మీ లావణ్య గారు. నమస్తే వర్మ గారు, డాక్టర్ సూర్యారావు గారు. రైట్, నమస్కారం అండి లావణ్య గారు. ఓకే 1 మినిట్ అండి. లావణ్య గారు ఒక పబ్లిక్ కాల్ ఉన్నారండి కాకినాడ. రైట్, ఓకే, అది కాల్ మిస్ అయిందట. లక్ష్మీ లావణ్య గారు ఎలా చూడాలండి డెల్టా ప్లస్ వేరియంట్ అని చెప్పి ఆందోళన, మరోవైపు థర్డ్ వేవ్ తరుముకు వస్తుంది, సెప్టెంబర్లో వచ్చేస్తున్నది, అక్టోబర్లో వచ్చేస్తున్నది అంటున్నాం. మనం లాక్డౌన్లు అన్నీ కూడా ఓపెన్ చేసుకున్నాం, మళ్ళీ మామూలు స్థితికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరొక 2-3 నెలల్లో థర్డ్ వేవ్ వచ్చేస్తున్నది అంటారు, మరొకటి డెల్టా ప్లస్ అంటారు. అసలు ఏంటి, ప్రజలందరికీ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎలాగా జీవితాలను సాగించాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుత టైంలో? సరే, అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్న SARS-CoV-2 వుహాన్ నుంచి వచ్చిన వైరస్ కంటే భిన్నంగా ఉత్పత్తి అయిన వేరియేషన్ ఆఫ్ కన్సర్న్, వేరియేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. వేరియేషన్ ఆఫ్ కన్సర్న్ అంటే
ఒరిజినల్ వైరస్ కంటే కూడా చాలా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందేది, ఇంకా ఎక్కువ తీవ్రతగా ఉన్న వైరసెస్ కి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు. సో ఆల్ఫా వేరియంట్ ఒకటి బాగా సంచలనం సృష్టించింది మనకి. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో అలా స్టార్ట్ అయింది. అక్టోబర్ లోనే డెల్టా వేరియంట్ మన దేశంలో రావడం జరిగింది, బాగా స్ప్రెడ్ అవడం జరిగింది. మార్చ్ 24 వరకు కూడా జీనోమిక్ సీక్వెన్సెస్ ని ఒఫీషియల్ గా మన దేశంలో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది డెల్టా అనేది మనం మార్చ్ 24 ఒఫీషియల్ చేసాం. అంటే ఇక్కడ ఎక్కువ జీనోమిక్ టెస్టింగ్ సీక్వెన్సింగ్ స్టడీస్ అనుకున్నంత చేయలేకపోయాం. 5% ఆఫ్ ఎవ్రీ టెస్ట్ షుడ్ బి సెట్ ఫర్ జీనోమిక్ సీక్వెన్సింగ్ అనుకున్నాము. లెస్ దాన్ 1% టెస్ట్ మాత్రమే పంపించగలిగాము. అంటే ఇక్కడ రీసెర్చ్ ప్రణాళిక అంత స్ట్రాంగ్ గా లేకపోవడమో మరేమో గానీ. అయితే యూకే లో కూడా డెల్టా వేరియంట్ వచ్చిన తర్వాత మనం ఇండియాలో ఒఫిషియల్ గా ప్రకటించడం జరిగింది. సెకండ్ వేవ్ అంతా కూడా ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ద్వారానే మనం అంత తీవ్రతగా అంత వ్యాప్తిగా ప్లస్ అంత తీవ్రతగా అన్ని మరణాలు అంత ఇబ్బంది పడ్డాం. సో సెకండ్ వేవ్ పూర్తిగా కూడా డెల్టా వేరియంటే. ఇప్పుడు కొత్తగా వచ్చిన 40 కేసెస్ AY1 డెల్టా ప్లస్ అంటున్నారు, అంటే 617.2.1. అది ఏంటంటే అందులో 63 జీనోమ్స్ లో మ్యూటేషన్స్ జరిగింది. ముఖ్యంగా K417N మ్యూటేషన్, స్పైక్ మ్యూటేషన్ జరిగింది. ఎక్కడైతే ACE2 రిసెప్టర్స్ కి అటాచ్ అవుతుందో ఆ రిసెప్టర్స్ ని అటాచ్ అవడానికి ఆ ప్రక్రియలో ఇంకా కొంత మోడిఫై చేసుకుని ఇంకా బాగా అటాచ్ అవ్వగలిగేలాగా తయారైన వేరియంట్ అన్నమాట. అయితే ఈ వేరియంట్ 40 కేసెస్ అన్ని ప్రపంచ వ్యాప్తిగా ఉన్నాయి. 9 దేశాలలో బయటపడింది. మన దేశంలో 40 కేసెస్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో బయటపడింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఈ 40 కేసెస్ ఎక్కువగా బయటపడింది 3 రాష్ట్రాలు. అయితే ఈ డెల్టా వేరియంట్, డెల్టా ప్లస్ అనేది ఇంకా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా నిర్ధారించలేదు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది కొత్త వేరియంట్ కాబట్టి మళ్ళీ ఉన్న వేరియంట్ లో చిన్న మోడిఫికేషన్ జరిగింది. అయితే విరులెన్స్ పెరిగిందా, ట్రాన్స్మిసిబిలిటీ పెరిగిందా అనేది మనం చూడాలి. డెఫినెట్ గా ఆల్ఫా వేరియంట్ 70% మోర్ ట్రాన్స్మిసిబుల్ దాన్ ద ఒరిజినల్ వుహాన్ వైరస్. దానికంటే 70% ఒక 40% ఎక్కువ ట్రాన్స్మిసిబుల్ డెల్టా అంటున్నారు. సో డెల్టా ప్లస్ ఇంకా ఎక్కువ ట్రాన్స్మిసిబుల్ అవుతుందా, ఇంకా వేగంగా వ్యాప్తి చెందుతుందా, ఇంకా తీవ్రత కూడా ఎక్కువ ఉంటుందా అనేది మన టైమే చెప్తుంది. మనం చూడాలి, ఇంకా పూర్తిగా టెస్ట్ రాలేదు. డెఫినెట్ గా ఇది ఏం చేస్తుందంటే వాళ్ళు చేసిన టెస్ట్ ప్రకారంగా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది మోనోక్లోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్ ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళని ఎస్కేప్ చేస్తుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఒక లైఫ్ సేవింగ్ కాక్టైల్ థెరపీ లాగా మిగిలింది ఇప్పుడు మనకి. చాలా కాస్ట్లీ అయిన పక్షంలో కూడా కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొత్తలో ఒక ఫస్ట్ 2-3 days తోనే వీళ్ళు హై రిస్క్ పేషెంట్స్ ఇప్పుడే ఇచ్చేద్దాం అనుకుంటే మోనోక్లోనల్ యాంటీబాడీ ఇచ్చినందుకు వాళ్ళు 4-5 days తోనే రికవర్ చెంది మొత్తం పూర్తిగా రికవర్ అయిపోయి డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. పిల్లల్లో కూడా ఇవ్వచ్చు మోనోక్లోనల్ యాంటీబాడీస్, ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఇవ్వచ్చు, పిల్లల్లో ఇవ్వచ్చు, వృద్ధుల్లో, మామూలు మనుషుల్లో కూడా ఇవ్వచ్చు. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది ఒక స్పెషల్ ట్రీట్మెంట్ గా మిగిలిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కి రెసిస్టెంట్ గా ఉందంట. దానికి రెసిస్టెంట్ గా ఉన్నది డెల్టా ప్లస్ వేరియంట్. సో వ్యాక్సిన్స్ కి రెసిస్టెంట్ గా ఉంటుందా లేదా అనేది ఇంకా మనకి తెలియదు. వ్యాక్సిన్స్ కి డెల్టా ప్లస్ వేరియంట్ రెసిస్టెంట్ గా ఉండటం ఒకటి, అంటే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ తప్పించుకోగలిగే ప్రక్రియ ఈ డెల్టా ప్లస్ లో ఉంది. పైగా డెల్టా ప్లస్ ఎక్కువ వ్యాప్తి చెందితే మళ్ళీ థర్డ్ వేవ్ లో డెల్టా ప్లస్ అనేది పెద్ద మిస్చీవియస్, నోటోరియస్ వేరియంట్ గా మారొచ్చు. సెకండ్ వేవ్ తో మనం ఎలా అయితే డెల్టాతో ఇబ్బంది పడ్డామో థర్డ్ వేవ్ తో డెల్టా ప్లస్ తో ఇబ్బంది పడతామా అంటే మరి మనం కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ లేకపోతే, సూర్యారావు గారు ఎన్నో సార్లు నొక్కి చెప్పారు. ఆయన ఎప్పుడు గొడుగు థియరీ ఒకటి చెప్తూ ఉంటారండి, నాకు చాలా ఇష్టం. అందుకే డాక్టర్ గారు ఆ ఒక ఐడియా నాకు బాగా నచ్చింది. అంటే ఫస్ట్ టైం ఆయన చూపించినప్పుడు చాలా హిలేరియస్ గా నవ్వుకున్నాం సార్, ఏమనుకోకండి. చాలా నవ్వొచ్చింది మాకు. గొడుగు పట్టుకుని మరీ చూపించారు టీవీలో. యాక్చువల్ గా టీవీ5 లో సాంసూరావు గారి షోలో మీరు చేయటం నాకు బాగా గుర్తు. గొడుగు పట్టుకుని ఆ గొడుగు ఎక్కడి వరకు అయితే వెళ్తుందో అక్కడి వరకు మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు. అంటే 5 feet డిస్టెన్స్ ని ఆయన ఒక ప్రాక్టికల్ మెథడ్ లా చూపించారు. అది కాకుండా మంచిగా మాస్క్ ఎప్పుడు ముక్కు దిగకుండా, ముక్కు జారకుండా పెట్టుకోమని ఆయన అనేక ప్రోగ్రామ్స్ లో ఎన్నో సార్లు చెప్తాం నేను విన్నాను. ప్రజలకు కూడా అది బాగా మనసుకు హద్దుకునేలాగా ఒక సింపుల్ థియరీగా, చాలా ఈజీ థియరీ కదండి, అది చాలా ఈజీ మెథడ్స్ తో చెప్తే డాక్టర్స్ అయి ఉండి సైన్స్ ని ఈజీగా తేలిగ్గా మనసుకి హద్దుకునేలాంటి మెథడ్స్ తో చెప్తే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో గుర్తుండిపోయేలా ఉండి దాన్ని మనం ఏమైనా ఉపయోగించుకుంటామేమో, ఒకవేళ ఇది రాకుండా ఆపుతామేమో అనే ఒక మంచి వెల్ విషింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవన్నీ.
సో ముఖర్జీ గారు కూడా మీరు ఎన్నోసార్లు ఉంటారు, అవును. మాస్క్ ముక్కు కింద జారకుండా పెట్టుకోండి, ఎన్ని ఉన్నా సరే మన కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మన చేతుల్లో ఉన్నది కనుక అనవసరమైన Okay. వాటికి వెళ్లకుండా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే థర్డ్ వేవ్ ఆపుకోగలుగుతాను వరుణ్ గారు. Right. కానీ థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుంది. ఓకే ఓకే 1 minute లక్ష్మీనారాయణ గారు, పబ్లిక్ కాలర్స్ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ధన్యవాదాలు. సూర్యారావు గారు ఉన్నారు, లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. డెల్టా ప్లస్ జాగ్రత్తలు తీసుకోవాలి. హలో, మాట్లాడండి. దాని గురించి డెల్టా ప్లస్ గురించి సూర్యారావు గారు. డెల్టా ప్లస్ గురించి ప్రత్యేకమైన జాగ్రత్తలు అంటూ కావండి, మనం తీసుకున్న జాగ్రత్తలే క్రమం తప్పకుండా 1 మాస్క్ ధరించడం, 2 శానిటైజ్ చేసుకోవడం, 3వది భౌతిక దూరం పాటించడం. ఈ భౌతిక దూరం పాటించడంతో పాటు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాక్సినేషన్ ని మనం పోస్ట్ పోన్ చేయకూడదు. ఇప్పుడు కూడా భారతదేశంలో సింగిల్ డోస్ 18% మందికి వేశారని, 3.5% మందికి మాత్రమే 2 డోసులు వేశారని చెబుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లావణ్య గారు కూడా నన్ను సపోర్ట్ చేశారు, వారికి ధన్యవాదాలు. ఈ గొడుగు సిద్ధాంతం ఏంటంటే, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు, అంటే మార్కెట్కి వెళ్తున్నారు, లేకపోతే బజార్లోకి వెళ్తున్నారు, లేకపోతే ఇప్పుడు బస్సులు ఓపెన్ అయినాయి, మరి మెట్రో ఓపెన్ అయినాయి, జనం మధ్యకి వెళ్ళేటప్పుడు ఆ గ్రూప్స్ లో క్లస్టర్స్ లో మీరు గొడుగులు వేసుకుంటే గొడుగుకి మధ్య దూరం సుమారు 4 అడుగులు ఉంటుంది. కాబట్టి ఆ గొడుగు వేసుకున్నప్పుడు మీ ముందున్న వ్యక్తి కానీ, వెనుకున్న వ్యక్తి కానీ, పక్కన్న వ్యక్తి కానీ, లేదు ఏ పక్క నుంచి కూడా 360 డిగ్రీలు మీకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే గొడుగు వేసుకోగానే మీ ముక్కు, మీ కళ్ళు, మీ నోరు అప్ టు మెడ వరకు కూడా మీకు అది కాపాడుతుంది. కాబట్టి పైపెచ్చు గొడుగు తాలూకా క్లాత్, ఇట్ ఈస్ మేడ్ విత్ అక్రిలిక్ యాసిడ్. అందుకారణం చేత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు డెల్టా ప్లస్ కాదు కదా, డెల్టా ప్లస్ తాత వచ్చినా లోపలికి రాలేదు. కాబట్టి ప్రజలు దయచేసి ఇది ఆచరణలో పెడితే రేపు ఈ రానున్న రోజుల్లో అది 10 మీటర్లు దాటుతుంది, 5 మీటర్లు వస్తుంది వైరస్ అన్నటువంటి వార్తల నేపథ్యంలో మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఆలస్యం వద్దు, ఉదాసీనత వద్దు. తర్వాత మూడో పాయింట్, భయపడకండి, భయం పడద్దు. భయపడ్డారంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మీకు ఏవి మనల్ని ఏమి చేయలేవు. ఇవాళ ఎంత మనం ఆందోళన చెందుతున్నప్పుడు కూడా మరణాల రేటు చాలా తక్కువ. కాబట్టి భయపడకండి. ఓకే రైట్. ఓకే, అంటే ప్రతిరోజు కూడా కొన్ని 100 సార్లు, కొన్ని 1000 సార్లు అందరూ అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతిరోజు కూడా ఏదైనా ఒక ఇష్యూ వచ్చేసరికల్లా ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దయచేసి మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనడానికి పాత జాగ్రత్తలే ఇప్పుడు తీసుకుంటేది. అంటే సింపుల్ మెథడ్లో చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరికి ఈరోజు తలనొప్పి చిన్నది వచ్చింది అంటే మనం బండగా అమృతాంజన రాసుకోవాలి, జెండు బామన్న రాసుకోవాలి. నడుము నొప్పి వచ్చిందంటే ఏదో 3 రాసుకోవాలి. అది మనకు ఫిక్స్ అయిపోయింది. ఈ కరోనా విషయంలో కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఇంక ఈ 3 ఏం చేసినా సరే అది మన దగ్గరికి రాకుండా ఉండాలంతే. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి. రాకుండా ఉండాలంటే ఈ 3 మంచి మెథడ్. ఇంకెంతకు మించి వేరే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మొదటి నుంచి చెప్పేది అదే. మీరు స్వీయ నియంత్రణ చేసుకోవాలి, జాగ్రత్తలు వహించాలి. అదే మీకు శ్రీరామ రక్ష. లక్ష్మీనారాయణ గారు, లావణ్య గారు. ఎస్, మీ ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందండి కాలర్ది, నన్ను కామెంట్ చేయమంటారా? అంటే ప్రతి ఒక్కరిలోని కూడా ఇదే డౌట్ మేడం. ఏదైనా ఒక వేరియంట్ కొత్తగా వచ్చిందంటే, థర్డ్ వేవ్ వస్తున్నదంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి, సెకండ్ వేవ్ ఏది తీసుకోవాలి, లేదా ఫోర్త్ ఏది తీసుకోవాలి? మనం వ్యక్తిగతంగా చేయాల్సిందైతే ఒకటే ఉంటుంది మన చేతిలో, సోషల్ డిస్టెన్సింగ్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా గొడుగు థియరీ చెప్పారు, అది అవుట్డోర్స్ కి మనకు వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ వైరస్ ఇండోర్స్ కూడా వ్యాపిస్తుంది. ఎయిర్ డ్రగ్స్ లోంచి, ఏసీ లోంచి, ఫిల్టర్స్ లోంచి, ఇండోర్ లో కూడా ఉంటుంది. ఇదివరకు ఓన్లీ డ్రాప్లెట్స్ అంటే తుప్పర్లోంచి వచ్చిన వైరస్ మాత్రమే అనుకున్నాము. కానీ ఇప్పుడు తుప్పర్లే కాకుండా అది సన్నటి ఎయిర్ డ్రాప్లెట్స్ లోకి వచ్చేసింది. సో ఇండోర్స్ లో కూడా అది కొంతసేపు ఒక 10-12 అవర్స్ వరకు ఎవరైనా కోవిడ్ పేషెంట్ మనకి వస్తే కనుక వాళ్ళు క్యారియర్స్ అయినట్టయితే
ఇండోర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయమంటున్నారు. ఇండోర్ క్రౌడింగ్, ఇండోర్ లో కూడా ఒక హాల్లో కానీ, ఒక డయాగ్నోసిస్ సెంటర్ లో కానీ, ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. దూరాన్ని నుంచోవాలి. లైన్లు ఉంటే ఒకరి పక్కన ఒకరి దగ్గరగా నుంచోకూడదు. ఎయిర్ డ్రాప్లెట్స్, సన్నటి డ్రాప్లెట్స్ నుంచి ఏరోజోల్ పార్టికల్, ఏరోజోల్ అంటే మనం స్ప్రే కొడితే ఎట్లా వస్తుంది, ఏరోజోల్ చాలా సన్నటి పార్టికల్స్, నానో మాలిక్యూల్, చాలా చిన్న సైజ్ కూడా మనకి ఎయిర్ లో సర్క్యులేట్ అవి దీంతో COVID-19 రావచ్చు అన్నమాట. సో ఏరోజోల్ పార్టికల్స్ అంటే మనం ఇంకా చాలా దూరంగా నుంచోవాలి, మంచి మాస్క్ పెట్టుకోవాలి, ఎయిర్ టైట్ మాస్క్ ఉండాలి, నోస్ బ్రిడ్జ్ పైకి ఉండాలి, హ్యాండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇప్పుడు మన దేశంలో 86 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసేస్తే మనకి ఇమ్యూనిటీ రాగలదు, మోస్ట్లీ చైన్ బ్రేక్ చేయగలుగుతాం. అందులో ఫస్ట్ డోస్ ఒక్కటే డోసు వేయించుకున్న వాళ్ళు 24 కోట్ల మంది ఉంటే, 2 డోసులు వేయించుకున్న వాళ్ళు 5 కోట్లు, అంటే 5% పీపుల్ కి వేసేసాం అనమాట ఇప్పుడు. అంటే ఇంకా మనకి ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. అంటే 62% పాపులేషన్, ఇప్పుడు 86%, 134 crores లో ఓన్లీ 86% కి మనం వేస్తే కనీసం మనం ఇమ్యూనిటీ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ లో కూడా మ్యాడ్ రష్ అవాయిడ్ చేయాలి, దగ్గరగా నుంచోకూడదు, దూరంగా నుంచుని జాగ్రత్తగా మాస్క్ టైట్ గా పెట్టుకోవాలి. ఫోటోలు దిగే పని మీద వ్యాక్సిన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ టీలు తాగటం, కాఫీలు, సోడాలు తాగటం, మాస్క్ తీసి వాటర్ తాగటం, ఎక్కువగా ఫుడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్, స్మోకింగ్, ఇటువంటి మాస్క్ తీసి చేసే ప్రక్రియలో మనకి ఎక్కువగా వస్తుంది. మాకు కూడా వచ్చిన పేషెంట్స్ ఏం చేస్తారంటే మాస్క్ కిందకి లాక్కుని నమస్తే చెప్తారు, మాస్క్ కిందకి లాక్కుని మాట్లాడటం మొదలు పెడతారు. ఫోన్ వచ్చిన వెంటనే మాస్క్ కిందకి లాక్కుంటారు. వాళ్ళకి ఊపిరాడదో మరేమో ముక్కులోంచి మనకు గాలి చెందక మాస్క్ అర్జెంట్ గా కిందకి లాక్కుని ఫోన్ లో మాట్లాడి, మాస్క్ కిందకి లాక్కుని గ్రీట్ చేసి నమస్తే చెప్తారు, ఇవి చేస్తూ ఉంటారు. మాస్క్ కిందకి లాక్కుని సిగరెట్ తాగటం, టీ తాగటం, కాఫీ తాగటం, అట్లా టిఫిన్ చేయటం, ఇక్కడ మనకి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అంటే మరి లక్ష్మీలావణి గారు అప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు తినాలి అంటే ఖచ్చితంగా బయట తినే వాళ్ళకి అప్పుడు అందరూ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి లేదు. బయట తినేవాళ్ళు అది ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్ళొచ్చు, లేదంటే కాస్త దూరంగా తినాలి, మనుషులు లేని చోటుకి తీసుకెళ్లి తినాలి. అంతేగాని అందరూ గుమికూడి ఒకే దగ్గర నుంచి ఉంటే గుమికూడే దాంతోనే మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే ఇంకొక చోట ఇప్పుడు మనం కొన్ని చోట్లకి వెళ్దాం అనుకుంటాం. లెట్స్ సే బర్త్డే పార్టీయో చిన్న పార్టీ పెట్టుకున్నాం, ఇంట్లో ఏదన్నా ఉంది, లేకపోతే డెత్ సెరమనీ ఉంది, అక్కడ మనం ఖచ్చితంగా అందరికి 2 షాట్స్ వ్యాక్సిన్ ఇస్తేనే వెళ్దాం అనేది ఒక రూల్ పెట్టుకోవాలి. మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికి 2 షాట్స్ వ్యాక్సిన్ తీసుకున్నారా, ఇమ్యూనా మీరు అనుకుంటే వెళ్తే బెటర్. ఎందుకనంటే ఇప్పుడు మనం సపోజ్ ఏదన్నా బార్బర్ షాప్ కి వెళ్తున్నాం, ఏదో బియర్డ్ ట్రిమ్ చేయించుకోవడానికో హెయిర్ కట్ కో, అక్కడ మీ స్టాఫ్ అందరూ 2 డోసెస్ వ్యాక్సిన్ తీసుకున్నారా అని అడగటంలో తప్పేమీ లేదు. బ్యూటీ పార్లర్ లో బ్యూటీషియన్ దగ్గర ఫేషియల్ చేయించుకోవడానికి వెళ్తున్నాం, మనం అడగొచ్చు, అమ్మా నువ్వు 2 డోసెస్ తో వ్యాక్సిన్ తీసుకున్నావా, 2వ డోస్ ఎప్పుడు తీసుకున్నావు అని అడిగితే తప్పలేదు. ఎందుకంటే మనం వ్యాక్సిన్ తీసుకుని మనం ఇటువంటి క్లోజ్ నెట్ సర్వీస్ పొందే వాళ్ళకు కూడా, అట్లాంటి స్టాఫ్ కూడా ఈ పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యారు అనుకుంటే ఆ సర్వీస్ వాళ్ళ దగ్గర పొందొచ్చేమో. ఇలా ఏమవుతుందంటే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ ఇస్తాం మనం ప్రజలకి. అంటే 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే పలానా రెస్టారెంట్ లో వెయిటర్ గా జాబ్ చేయడానికి పనికొస్తాం, పలానా హాస్పిటల్లో నర్స్ గా జాబ్ చేయడానికి పనికొస్తాం. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే మన జాబ్ గ్యారంటీగా ఉంటుంది, మనకి మోర్ సెక్యూరిటీ ఆఫ్ ద జాబ్ ఉంటుంది, వచ్చే కస్టమర్స్ బాగా అట్రాక్ట్ చేసుకుంటాం, మన బిజినెస్ బాగా అభివృద్ధి అవుతుంది అనేది. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న స్టాఫ్ ఉన్న రెస్టారెంట్ లో మనం వీఆర్ ఆల్ వ్యాక్సినేటెడ్ అని బోర్డు పెట్టుకోవచ్చు బయట. కరెక్ట్, చాలా మంచి ఆలోచన లక్ష్మీలావణ్య గారు. ఖచ్చితంగా ఇది చాలా మంచి ఆలోచన అండి. అంటే ప్రతి ఒక్కరిలోని కూడా అమ్మో మనం వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉద్యోగం రాదేమో అన్న భయంగాని క్రియేట్ చేయగలిగితే భయం ఉన్నదండి, అది చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ప్రతి ఒక్కరి బాధ్యత అది, మన కుటుంబ బాధ్యతే కాదు, ప్రజల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనతోటే ఇది పోవటం లేదు కాబట్టి. అవును, ప్లస్ ఇది వ్యాక్సిన్స్ మీద హెసిటెన్సీ ఎంతో కొంత తగ్గింది మనకు గారు. యాక్చువల్ గా ఇప్పుడు ఇదివరకు ఉన్నంత భయం లేదు. వ్యాక్సిన్స్ అందరూ కూడా ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తీసుకుందాం అని ఎదురు చూస్తున్నారు. ఆఖరికి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా దీని మీద అవగాహన బాగా పెరిగింది. థ్యాంక్స్ ఫర్ ద మీడియా అండ్ ఆల్ ద డాక్టర్స్. ఎంతో మంది డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ముందుకొచ్చి స్వయంగా వాళ్ళు మీడియాలో పార్టిసిపేట్ చేయటం, టైం కేటాయించి మళ్ళీ యూట్యూబ్ తయారు చేయటం, సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవడం, ఫేస్బుక్, ట్విట్టర్ స్పేసెస్ మీద ప్రోగ్రామ్స్ ఇవ్వడంతో అందరికీ అవేర్నెస్ బాగా పెరిగింది. వ్యాక్సిన్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా చిన్నవి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, జాగ్రత్త పడాలి, డాక్టర్స్ కి చెప్పాలి, మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే చెప్పాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడేది చాలా తక్కువ మంది ప్రజలు.
తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, చాలా తక్కువ మాత్రగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం పెద్దగా వచ్చే కోవిడ్ ఇన్ఫెక్షన్, ఆక్సిజన్ లేక చనిపోవటము, వెంటిలేటర్ అందించలేక, లేకపోతే లంగ్స్ వీక్ అయిపోయి ఎల్లకాలం కోవిడ్ కాంప్లికేషన్స్ తో బాధపడే బాధల కంటే చిన్నగా వ్యాక్సిన్ తీసుకుంటే ఒక రోజు వచ్చే జ్వరానికో, రెండో రోజు వచ్చే ఎలర్జీకో మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు. వ్యాక్సిన్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. పెరికార్డైటిస్ అంటున్నారు, క్లాట్స్ అంటున్నారు, ఇంకా చాలా ఎలర్జీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ. 1 in 10,000 పీపుల్ కూడా రావు. 1 in 10,000. ఇప్పుడు ఆస్ట్రాజెనికా, ఫైజర్ వ్యాక్సిన్స్ మీద పెరికార్డైటిస్ అంటున్నారు, కొన్ని స్టడీస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ మీదేమో బ్లడ్ క్లాట్స్ అంటున్నారు. అవి కూడా కొన్ని స్టడీస్. ఇవన్నీ కూడా 1 in 10,000, 1 in 1 lakh పేషెంట్స్ మాత్రమే వచ్చినాయి. దాని గురించి అని చెప్పి మనం ఆ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండక్కర్లేదు. ఇంకొక కామన్ గా అడిగే క్వశ్చన్, కోవాక్సిన్ తీసుకోవచ్చా, కోవిషీల్డ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. కోవిషీల్డ్ అన్ని యూకే స్టడీస్ బట్టి కోవిషీల్డ్ మోర్ ప్రొటెక్టివ్ అంట కదా, 70% యాంటీబాడీస్ తయారవుతాయి అంటే. డెల్టా వేరియంట్ కూడా యాంటీబాడీ 66 to 70% ఎఫికసీ ఉంది. కోవాక్సిన్ మీద ఎటువంటి స్టడీస్ ఇంకా బయటికి రాలేదు కదా అని అడుగుతున్నారు. కొందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా బాగా అడుగుతున్నారు. అయితే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాబట్టి యూకే, యుఎస్, ఇండియా, వేరే అన్ని యూరోపియన్ దేశాలలో వాడినందుకు పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ టెస్టులు చేయడంతో వాళ్ళ దగ్గర చేసిన పెద్ద ఆర్సిటీస్ ద్వారా ఆ ఆస్ట్రాజెనికా వైరస్ కోవిషీల్డ్ అక్కడ ఉపయోగించి దాని మీద ఉన్న రిపోర్ట్స్, స్టడీస్ మనకి రెడీగా ఉన్నాయి. కోవాక్సిన్ కి మనకి ఇంకా EU అప్రూవల్ కానీ, యుఎస్ FDA, WHO EU లిస్టింగ్ అప్రూవల్ నిన్నగాక మొన్నే వచ్చింది, 2 days క్రితం. సో అందుకనే EU లిస్టింగ్ లో ఇప్పుడు ఎక్కింది కాబట్టి మనకి అది ఇంటర్నేషనల్ గా US, UK, EU కంట్రీస్ లో కూడా వాడిక జరుగుతుంది. అక్కడ జరిగే RCT ట్రయల్స్ మనకి రిపోర్ట్స్ వస్తాయి. మనకు ఆల్రెడీ బ్రెజిలియన్ స్టడీ, ఇండియన్ స్టడీస్ ప్రకారంగా ఎఫికసీ డేటా బట్టి కోవాక్సిన్ ఇస్ మోర్ ఎఫికేషియస్ దాన్ కోవిషీల్డ్. అబౌట్ 78% ఎఫికసీ ఉందని తెలుస్తున్నారు. కానీ డెల్టా వేరియంట్ ప్రత్యేకంగా డెల్టా వేరియంట్ కి ఎంత న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ తయారు చేసుకుంటుందా కోవాక్సిన్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో స్టడీస్ రెడీగా లేవు. లేట్ గా వస్తాయి కానీ షూర్ గా వస్తాయి. మనం స్టడీస్ కోసం ఎదురు చూద్దాం, మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనకున్న 2 వ్యాక్సిన్స్ కూడా మనకున్న ఆల్ఫా వేరియంట్, డెల్టా వేరియంట్ అగేన్స్ట్ గా ఖచ్చితంగా 60% మనకి యాంటీబాడీస్ ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉంది కనుక బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కూడా తీసుకున్న తర్వాత 2 వారాల తర్వాత పూర్తి స్థాయిలో ఇమ్యూనిటీ ఉందని తెలుసుకున్న టైంలో, ఆ సమయంలో కూడా మనకి వచ్చే ఇన్ఫెక్షన్ ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. 2 డోసులు తీసుకున్నాం, నెల అయిపోయింది, మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది ఖచ్చితంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ మన దేశంలో ప్రపంచవ్యాప్తిగా ఎన్నో స్టడీస్ చేశారు. మన దేశంలో కూడా ICMR స్టడీ, PGI చండీగఢ్ లో చేశారు, ఫోర్టిస్ చేశారు, అపోలో హెల్త్ వర్కర్ స్టడీ చేశారు, మళ్ళీ ఇంకొక స్టడీ కూడా చేశారు. మనకి మొత్తానికి ఒక 6-7 స్టడీస్ పూర్తయినాయి. అది కాకుండా పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళు చాలా పెద్ద స్టడీ చేశారు, బ్రెజిల్ లో చేశారు, US లో CDC వాళ్ళు చేశారు. 1,00,000 సబ్జెక్ట్స్ తో చేశారు. దీంతో ఏం తెలియదంటే 2% మాత్రమే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయని తెలిసింది. రకరకాల వ్యాక్సిన్స్ లో 2% మాత్రమే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్, అంటే 100లో 2 రావచ్చు అనమాట 2 వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి. మనం చూస్తున్నాం కొందరికి 2 వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని వింటున్నాం, కానీ అది 100లో 2 మాత్రమే మనం వినేది. సో ఇంకా చాలా మంది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉన్నారు. వాళ్ళు మనకి చెప్పరు ఇన్ఫెక్షన్ రాలేదు, మేము బాగున్నాం అని మనకి ఎవరు ఫోన్ చేసి చెప్పరు కదా. 2 డోసులు తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్తున్నారు. ఆ చెప్పే వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని భయపడి, అదే 2 వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇంకేం ఉపయోగం ఉంది, మన వ్యాక్సిన్ తీసుకుని ఉపయోగం ఏముంది అని తీసుకోకుండా ఉండటం అనేది మూర్ఖత. సో మీ ఛానల్ ద్వారా నేను ప్రజలకి చెప్పేది ఏంటంటే 2 డోసెస్ ఖచ్చితంగా తీసుకోండి. ఆ 2వ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఇంకా దగ్గరగా జరపాలని మేము గవర్నమెంట్ ఉత్తరాలు రాసాము. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 4 వారాల నుంచి 16 వారాలకి పొడిగించారు. 16 వారాల నుంచి మళ్ళీ 6 నుంచి 8 వారాలకి తగ్గించమని మేము రాసాం. దాని గురించి కూడా ప్రణాళిక ఇంకా పూర్తిగా డెసిషన్ రాలేదు, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. యూకేలో ఎలా అయితే 2 డోసెస్ కి కూడా గ్యాప్ తగ్గించారో ఇండియాలో కూడా అదే విధంగా 6 నుంచి 8 వారాలకి గ్యాప్ తగ్గించాలని ముఖర్జీ గారు కూడా చెప్పారు. మేము మన స్టేట్ నుంచి మనం చాలా మంది లెటర్స్ రాసాము. అలానే చాలా మంది వైరాలజిస్ట్, ఎపిడెమియాలజిస్టులు దానికోసం వెయిటింగ్ లో ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా పూర్తి స్థాయిలో మీటింగ్స్ పూర్తయినాక వాళ్ళు అనౌన్స్ చేస్తారంట. రైట్, ఓకే. సూర్యారావు, ఓకే ప్లీజ్ మేడం. ఓకేనా సూర్యారావు గారు? సూర్యారావు గారు, చాలా మందిలో మరొక డౌట్ కూడా అండి, ప్రతి ఒక్కరిలో నేను కూడా. ఎందుకంటే కరోనా వైరస్ మొదలైనప్పుడు, కరోనా ఫస్ట్ వేరియంట్ వచ్చినప్పుడు అప్పుడు వ్యాక్సిన్లు తయారు చేశారు.
సో ఇప్పటికీ అది తర్వాత వచ్చినాయి, కొన్ని నెలల తర్వాత అందుబాటులోకి వచ్చినాయి, ఇప్పుడు వేసుకుంటున్నారు. కానీ సెకండ్ వేరియంట్, థర్డ్ వేవ్, ఈరోజు డెల్టా ప్లస్, సో ఈ రకంగా అది రూపాంతరం చెందుతుంది. మరి అప్పుడు వేసుకున్న ఆ వ్యాక్సిన్లు ఈ రూపాంతరం చెందుతున్న ఈ వైరస్కి సంబంధించి ఆ వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని కాపాడగలదా? మీరు వేసిన ప్రశ్నకి చాలా మంది అమాంగ్ డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ అండ్ ఈవెన్ ఎడ్యుకేషనిస్టులు కూడా అనుమానాలు ఉన్నాయి. కాకపోతే ఆ రోజున ఆ వ్యాక్సిన్ తయారు చేసినప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ కోవాక్సిన్ వాళ్ళు టోటల్ వైరస్ ని వాడారు వాళ్ళు. అదే మీకు ఆస్ట్రాజెనికా వాళ్ళేమో స్పైక్ వాడారు, ఎంఆర్ఎన్ఏ వాళ్ళేమో వాళ్ళు మెంబ్రేన్ ఆర్ఎన్ఏ వాడారు వాళ్ళు. సో వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు వాడినటువంటి మూల పదార్థాన్ని బట్టి ఆ వ్యాక్సిన్ వేరేటిపై పనిచేస్తుంది. అయితే ఇటీవల పరిశోధనలో ఆ వ్యాక్సిన్లు అన్ని వేరియంట్ మీద పనిచేస్తున్నాయని చెప్పి తేలింది, బ్రిటన్ స్టడీలో తేలింది అది. ఓకే. రెండవది, ప్రజల్లో అనవసరంగా నాకు కోవాక్సిన్ కావాలా, కోవిషీల్డ్ కావాలా, లేకపోతే ఫైజర్ వ్యాక్సిన్ కావాలనేటువంటి ఆలోచన లేకుండా అన్ని వ్యాక్సిన్లు కూడా అన్ని వేరియంట్స్ మీద 70-80% వరకు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి వేసుకోవాలి. కానీ నేను ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఇవ్వదలుచుకున్నాను. ఇటీవల కాలంలో చాలా మంది నాటు మందులు వాడుతున్నారు. ఈ నాటు మందులు వాడినటువంటి వాళ్ళు, మేము నాటు మందు వేసుకున్నాం కాబట్టి ఇక మాకు వ్యాక్సిన్ అవసరం లేదు అనేటటువంటి ధోరణిలో చాలా మంది నన్ను ప్రశ్నించారు. అయితే మీరు నాటు మందులు వేసుకుంటే వేసుకోండి, కానీ వ్యాక్సిన్ వేసుకోండి. ఎందుకంటే ఈ డెల్టా ప్లస్ మిగతా వేరియంట్స్ లా కాకుండా మీరు 10 రోజులు 15 రోజులు ఇంట్లో కూర్చుని హాస్పిటల్కి వెళ్తే ఫలితాలు రావు. డెల్టా ప్లస్ అతి తొందరగా వ్యాపించడమే కాకుండా అతి తొందరగా మార్పులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజలు మేము పలానా నాటు మందు వాడాము, లేకపోతే పూర్వమేమో 15 రోజులు ఆగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా బాగయ్యారు ఇలాంటివి లేకుండా మొదటి 2-3 రోజుల్లోనే జ్వరం తగ్గకపోయినా, నీరసం తగ్గకపోయినా, లేదు ఇతరత్ర గొంతు నొప్పి తర్వాత జలుబు దగ్గు తగ్గకపోయినా ఆలస్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకోండి. ఎవరికి వారు సొంత వైద్యం చేసుకోవద్దు. నేను చాలాసార్లు చెప్పాను, కరోనా వచ్చిన తర్వాత ఇంటింటికి కరోనా వైద్యుడు తయారయ్యాడు. ప్రతి ఇంట్లో కరోనా వైద్యుడు ఉన్నాడు ఈవేళ. వారి వాళ్ళకి కూడా చిన్న ప్రమాదాలు రాగానే నువ్వు పలానా చేసుకో అని చెప్తాడు వాడే. దానితో ఈ లోపల వైరస్ రిప్లికేషన్ పెరిగిపోయి అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది, అది నేరుగా వెళ్ళి అయిపోతుంది. కాబట్టి ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. లావణ్య గారు కూడా విపులంగా చెప్పారు. ప్రజలు ఎంతవరకు వారికి వారు జాగ్రత్త తీసుకుంటే, నేను పదే చెప్తాను, ఏ వేరియంట్ రానివ్వండి, మనలో స్వీయ నియంత్రణ ఉంటే అవి ఏవి మనకు చేయలేవు. అవును. మనం ఏనాడైతే వైరస్ దాడికి అవకాశం ఇచ్చామో మన బిహేవియర్ లోపం వల్ల అది మనపై దాడి చేస్తుంది. డాక్టర్ లావణ్య గారు చెప్పారు, ఈవెన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వేసుకున్నప్పుడు కూడా వాటిని తప్పించుకుని తిరిగి శక్తి సంపాదించుకుని డెల్టా ప్లస్ అని నిజమే. అయినంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. ఇటీవల కాలంలో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో ఏం చెప్పిందంటే, ఆరోగ్యం అంటే ఏమిటంటే, ఆరోగ్యం అంటే జబ్బులు లేకపోవడం కాదు, శారీరక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం అన్నారు. కానీ కొత్తగా యుఎన్ఓ ఈ మధ్య పాజిటివ్ హెల్త్ చేర్చింది. పాజిటివ్ హెల్త్ అర్థం ఏంటి? నాకేం కాదు, మా ఇంట్లో కరోనా ఉన్నప్పుడు కూడా నాకు రాదు అని మీకు మీరు సమాధానం చెప్పుకోవడం, దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ హెల్త్. ఈ పాజిటివ్ హెల్త్ వల్ల కొత్త యాంటీబాడీస్ శరీరంలో తయారయ్యి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. రెండోది,
అనవసర ఆందోళన చెందరు. ఇప్పుడు డాక్టర్ లావణ్య గారు చెప్పారు, ఇంట్లో కూర్చుని జనాలు పోకపోకున్నటువంటిది ఈవేళ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కడో ఉమ్మడి కుటుంబాలు తప్ప ఈవేళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ భర్త భార్య కొడుకుంటున్నారు. హవెవర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరికి వారు దూరం పాటించడం మంచిది. మళ్ళీ ఇంట్లో ఎవరైనా పాజిటివ్ ఉంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వీటితో పాటు సత్వరంగా స్పందించాలి. ఎంత సత్వరంగా స్పందిస్తే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. తర్వాత భారత ప్రభుత్వం కానీ, నిపుణులు కానీ, ఐసీఎంఆర్ కానీ, సిడిసి అట్లాంటా కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, ఎన్ఐవి పూణే కానీ, ఇటువంటి పరిశోధక సంస్థలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నమ్మాలి తప్ప ఎవరికి పడితే వారు యూట్యూబ్లో ప్రచారం కోసం చేస్తున్నటువంటి సలహాలు, నిరాధారమైనటువంటి వార్తలు. ఎందుకంటే ఇది కొత్త వ్యాధి. ఈ కొత్త వ్యాధి ప్రతిదీ కూడా మనం ఎక్కడో దగ్గర పరిశోధన జరిగితే తప్ప మనం చెప్పలేము. ఆ పరిశోధనలు కూడా బ్రెజిల్ మనుషుల మీద చేసిన పరిశోధన ఇండియా మనుషులు ఎంతవరకు వర్తిస్తుంది? ఈ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాస్ గతంలో చాలా మంది మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ వ్యాక్సిన్ థాయిలాండ్ ఏషియన్ పీపుల్ మీద పనిచేసినటువంటి 60% మాత్రమే పనిచేసింది. అదే బ్లాక్స్ మీదకి వెళ్ళేసరికి ఏమో 30% కూడా పనిచేయలేదు. సో ఇటువంటి మనకి గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పరిశోధనలు ఎంతవరకు మనకు అనిపించుకోగలం మనం. కనుక భారతదేశంలోనే మన పాపులేషన్ మీద మన భారత ప్రభుత్వము, మన శాస్త్రజ్ఞులు వారు స్టడీస్ చేసి ఆ స్టడీస్ ని ఆధారపూరితంగా ఎవిడెన్స్ బేస్డ్ అంటాను నేను ఆల్వేస్. ఎవిడెన్స్ బేస్డ్ గా మాట్లాడినప్పుడు మాత్రమే మనం దాన్ని పరిగణలో తీసుకోవాలి. అంతేగాని ఇదిగో అంటే అదిగో నక్కనటువంటి భయభ్రాంతులు మనం చెందకూడదు. దిస్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, పర్టికులర్లీ ఈ కరోనా పాండమిక్ పోయేంత వరకు కూడా ఇది చాలా అవసరం. ఓకే లావణ్య గారు, మరొక విషయం, ఇప్పుడు వ్యాక్సిన్కి సంబంధించి ఓకే, ముందుగానే మీరు అన్నట్టుగా అది కోవాక్సిన్ అవనివ్వండి, లేకపోతే కోవిషీల్డ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇప్పుడు ఒక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇదేంటి, ఇది లైఫ్కి సంబంధించిందా? ఈ వైరస్కు ఎప్పుడైతే కరోనా పూర్తి స్థాయిలో పోయినంత వరకు కూడా ఈ వ్యాక్సిన్ వర్క్ చేస్తుందా, లేకపోతే ఒక సంవత్సరం వరకు ఉంటుందా, లేకపోతే ఇంకొక సంవత్సరం మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ తీసుకోవాలా, ఇంకో వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇలాంటి వాటికి ఏమైనా క్లారిటీ ఉందండి? మంచి క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇప్పుడు పరిశీలిస్తున్నారు. యూనివర్సల్ వ్యాక్సిన్ అని ఒకటి తయారు చేయాలి, దానికి చాలా అవసరం ఉంది అని ఒక సిడిసి అండ్ యూకే పబ్లిక్ హెల్త్ ఇవన్నీ కూడా కలిసి కూర్చుని, ఈ దేశాల అగ్రదేశాలు అందరూ కూడా కలిసి కూర్చుని నిన్నే సమావేశం అయ్యారు. దీంతో ఏం తెలిసిందంటే యూనివర్సల్ వ్యాక్సిన్ తయారు చేయాలి. సార్స్ అనే ఒక ఫ్యామిలీ వైరసెస్ ఫస్ట్ సార్స్ అవుట్ బ్రేక్ 2003లో వచ్చింది. కరోనా వైరస్ అనే ఫ్యామిలీలోంచి వచ్చిన సార్స్ అవుట్ బ్రేక్ ఫస్ట్ 2003లో వచ్చింది. అంటే అది కూడా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే లంగ్స్ కి చెందిన ఇది. కానీ అప్పుడు ఎపిడమిక్ పాండమిక్ అవ్వలేదు ఇది. కొన్ని దేశాలలో కొన్ని కేసెస్ చాలా తీవ్రంగా పడ్డారు. అయితే అప్పుడు వచ్చిన కరోనా వైరస్ డిస్కవరీ, అదే వైరస్ అప్పుడు సార్స్ కాజ్ చేసి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ SARS-CoV-2 అనే పాండమిక్ దాకా వెళ్ళినా కనుక ఇలాంటి పాండమిక్స్ ఎంతో నష్టం చేసి మన ప్రపంచవ్యాప్తిగా ఎన్నో లక్షల మంది చనిపోయారు. అందుకనే ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ తయారైన వ్యాక్సిన్స్ అన్ని కూడా ఒక 6 to 8 months మాత్రమే ఇమ్యూనిటీ ఇవ్వగలవు. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ ఒక 8 months వరకు మనకి యాంటీబాడీస్ తయారు చేయగలుగుతాయి పక్కాగా. ఆ తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేము. బూస్టర్స్ ఇవ్వాలా, థర్డ్ డోస్ ఇవ్వాలా, లేదంటే mRNA వ్యాక్సిన్స్ లోని కొన్ని వైరల్ జీనోమ్ ప్రక్రియతో ఇంకా మనం కొత్త వ్యాక్సిన్స్ ప్రయోగాల్లో తీసుకురావాలా, ఉత్పత్తి చేసి మళ్ళీ ఇవ్వాలా, బూస్టర్ తో సరిపోతుందా, లేదంటే ఒక్కటే వ్యాక్సిన్ అసలు మొత్తానికి కరోనా వైరస్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అన్హిలేట్ చేయగలిగే వ్యాక్సిన్ తయారు చేయాలా అని ఒక పెద్ద ప్రశ్నకి రీసెర్చ్ జరుగుతుంది. ఓకే లావణ్య గారు 1 minute అండి ప్లీజ్. లావణ్య గారు 1 minute, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక వరలక్ష్మి గారు అండి వైజాగ్ నుంచి ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఆవిడకి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ క్లారిఫై చేద్దరు కానీ. వరలక్ష్మి గారు అమ్మా చెప్పండి. లక్ష్మీ లావణ్య గారు ఉన్నారు, సీనియర్ వైద్యులు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేడంతో మాట్లాడొచ్చు ప్లీజ్. మేడం గారు చెప్పండి అమ్మా. వరలక్ష్మి గారు ఇంకొకసారి చెప్పండి అమ్మా. మే 10 నుంచి నాకు జ్వరం వచ్చింది.
మే 10 ఓకే ఓకే వచ్చింది గట్టిగా మాట్లాడు వరలక్ష్మి గారు, గట్టిగా మాట్లాడండి. చెప్పాడు అన్న. హలో అమ్మా ఒక నిమిషం మే 10న జ్వరం దగ్గు వచ్చిందన్నారు. ఓకే. తర్వాత అది అర్థం కాలేదు. వన్ మళ్ళీ మినిట్. మాట్లాడండి. వరలక్ష్మి గారు మీరు కంగారు పడకుండా నెమ్మదిగా గట్టిగా మాట్లాడండి ప్లీజ్. అలాగేనండి. మాట్లాడండి. మే 10ని దగ్గును జ్వరం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైనా తెలుసుకుంటే నాకు ఒక చెప్పిన తర్వాత వరలక్ష్మి గారు ఒక్క విషయం, మీరు మీ దగ్గర సిగ్నల్ లేదు, ఒకవేళ బయటకు వచ్చి మాట్లాడరా ఇంట్లో నుంచి ఏమైనా మాట్లాడితేనే మీరు చెప్పింది అర్థం కావట్లేదు, దానికి ఆన్సర్ చెప్పలేరు మేడం. ఒకసారి బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్ ఉన్న దగ్గర. త్వరగా, టైం తక్కువ ఉంది, త్వరగా రావాలి. మేడం గారు నాకు మే 10ని జ్వరము దగ్గు వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిందండి. వచ్చిన తర్వాత 15 రోజులు మెడిసిన్ 6 రోజులు వాడి బాగానే ఉన్నది. ఒక నీరస ఇప్పుడు టీకా తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? టీకా ఏం తీసుకోకూడదా అని. టీకా వేయించుకోవచ్చు అని అడుగుతున్నా. టీకా వేయించుకోవచ్చమ్మా. మీకు ఇప్పుడు నీరసం అది తగ్గిపోయింది, మే 10న ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇప్పుడు 24వ తారీఖు వాడ నెల 20 రోజులు దాటిపోయింది కనుక మీరు ఇప్పుడు టీకా వేయించుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు వేయించుకోవాలని లేకపోతే వచ్చే 3 నెలల లోపు ఎప్పుడైనా వేయించుకోవచ్చు. 3 నెలల వరకు మీకు యాంటీబాడీస్ ఉంటాయి. 3 నెలల లోపు ఎప్పుడైనా వేయించుకోవచ్చు. మీరు రిజిస్టర్ చేసుకుని కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ మీ ఏరియాలో ఏదో అవైలబుల్ ఉంటే అది ఫస్ట్ డోస్ మీరు ఏం చేసుకోవచ్చు. రైట్ వరలక్ష్మి గారు, ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి హ్యాపీగా వ్యాక్సిన్ వేయించుకోండి. బయట అనవసరంగా తిరగొద్దు, ఎవరితోటి ఎక్కువగా కాంటాక్ట్లు అవ్వద్దు. అదొక్కటి కొన్ని రోజులు పాటిస్తే వైరస్ ఎంతకాలం ఉంటుంది. ప్లీజ్ సూర్యారావు గారు. వర్మ గారు, ఈ కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ఎంత కాలం ఆగాలంటే ఇంకా పూర్తిగా మనకి సరైనటువంటి సమాచారం లేదు. అవునండి, అదే డాక్టర్ సలహా తీసుకుంటే చెయ్యాలి, వాళ్ళు క్లియర్ గా చెప్పాలి. ఇదిగో నాకు పలానా టైంలో ఇలాగా పాజిటివ్ వచ్చిందండి. తప్పకుండా 3 మాసాలతో ఉంటాయి కాబట్టి 3 మాసాలతో తీసుకోమని చెబుతున్నారు. కాకపోతే ఏంటంటే మీరు ముందడుగు దృష్టిలో కూడా H1N1 వైరస్ లో ప్రతి ఏడాది కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవడం జరుగుతుందండి. అవును, అమెరికాలో ప్రతి ఏడాది కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలండి. అందుకనే అది దాని మీద ఏంటంటే చాలా మంది క్లారిటీ లేదు సూర్యారావు గారు. అందుకని నేను క్వశ్చన్ అడగడానికి కారణం కూడా అదే, అది ఒక కన్ఫ్యూజ్. అందుకని చెప్తున్నాను, యు ఆర్ 100% రైట్. ఇవాళ మీకు అమెరికాలో ఫ్లూ ఎలాగైతే ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారో, H1N1 ఎలాగైతే వ్యాక్సినేషన్ వేసుకుంటున్నారో, కరోనా కూడా ఒక ఏడాది అయిన తర్వాత కానీ జాన్యువరి వ్యాక్సినేషన్ ప్రారంభించాం మనం. నెక్స్ట్ ఇయర్ జాన్యువరి వచ్చిన తర్వాత యాంటీబాడీస్ టెస్ట్ చేసి ఎంతవరకు రక్షణ ఉందో కనిపెట్టి ఆ రోజుని చెప్పగలం తప్ప మనం ఇప్పుడు అంతా కూడా ఓన్లీ హైపోథెటికల్, అంటే పలానా దగ్గర జరిగింది కాబట్టి మనం జరగవచ్చని చెప్పడం తప్ప ఈవేళ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఆధారాలకు కానీ పరిశోధనలకు కానీ జరిగే అవకాశం లేదు. రైట్ లక్ష్మీనారాయణ గారు, లవణ్ గారు, మేడం ఫైనల్గా ప్లీజ్ కన్క్లూడ్ చేయండి మేడం. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో, ప్రస్తుతం ఉన్న ఈ ఆందోళనకరమైంది డెల్టా ప్లస్ అన్నది ఒక ఆందోళన, థర్డ్ వేవ్ వస్తున్నదని ఒక ఆందోళన. సో దాని నుంచి కాస్త ఉపశమనం మీ మాటల్లో. ఆందోళనే కాకుండా వాస్తవంగా కూడా థర్డ్ వేవ్ మనం తప్పించుకోలేము. అంటే మనం ఏది ఒకటి కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేము సైన్స్ గా. తప్పించుకోగలమా అంటే అదొక ఆశ. కానీ వాస్తవం చెప్పాలంటే క్రాస్ కంట్రీ అనాలిసిస్ చేసామంటే ఇతర దేశాలలో థర్డ్ వేవ్ వచ్చిన దేశాలలో సెకండ్ వేవ్ కేసెస్ ఎప్పుడైతే బాగా తగ్గిపోయి ఫ్లాట్ అయిపోయిందని తెలుసుకున్న 40 రోజుల తర్వాత థర్డ్ వేవ్ వచ్చిందనమాట. థర్డ్ వేవ్ లో కేసెస్ మాత్రమే అంత ఎక్కువ ఉన్నాయి. సెకండ్ వేవ్ లో ఉన్నంత ఎక్కువ ఉన్నాయి, ఇంకా కొందట్లో ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. కానీ విరులెన్స్ ఏమి ఎక్కువగా లేదు. అంటే విరులెన్స్ అంటే తీవ్రత అంతకంటే ఎక్కువైతే కనపడలేదు. తీవ్రత తగ్గింది, కేసెస్ సమానంగా గానీ పెరుగుదలగా గానీ ఉన్నాయంట. ఆ వేవ్ 3 నెలలు నడిచిందంట, 90 రోజులు నడిచింది. ఇది ఏంటంటే క్రాస్ కంట్రీ స్టడీ డేటా బట్టి చెప్తున్నాం. ఇవాళే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, అది కాక నిన్న నైట్ ఈ ప్రింట్ లో వచ్చింది. 90 days వరకు థర్డ్ వేవ్ ఉంది వేరే కంట్రీస్ లో అనాలిసిస్ చెప్తున్నాం.
సో ఇందులో తీవ్రత తక్కువగా కానీ సంఖ్య అంతే ఉంది ఆర్ ఎక్కువగా కూడా ఉండొచ్చు. సో థర్డ్ వేవ్ మనం తప్పించుకోలేము. డెల్టా వేరియంట్ అవనివ్వండి, లేకపోతే మన ఇంకొకటి ఉంది కదా సౌత్ ఆఫ్రికన్ ఇంకొక వేరియంట్ గామా వేరియంట్ అది కానీ, లేకపోతే డెల్టా ప్లస్ కానీ, ఆర్ ఇంకా కొత్త కొత్త వేరియంట్స్ కూడా రావచ్చు, చెప్పలేము మనం. అయితే రావచ్చు కాబట్టి మనం చేసే పని మనం చేసుకుంటా, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ కరెక్ట్ గా పెట్టుకుంటానే, వ్యాక్సిన్ తీసుకుంటానే పిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. థర్డ్ వేవ్ లో పిల్లలకి వస్తుందా అంటే వైరస్ ప్రత్యేకించి పిల్లల్ని ఎత్తుకుంటూ వెళ్ళగలిగే తెలివితేటలు వైరస్ కి లేవు. కానీ పిల్లలకి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి వ్యాక్సిన్స్ అందించలేకపోతున్నాం కనుక వాళ్ళు స్కూల్స్ కి వెళ్ళిపోతే, GO21 ప్రకారంగా తెలంగాణలో అయితే స్కూల్స్ ఓపెన్ చేస్తామంటే మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేశారు. మీరు ఎలా స్కూల్స్ ఓపెన్ చేస్తారు, ఒక ప్రణాళిక లేకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోండి అని హైకోర్టు నుంచి మళ్ళీ పిటిషన్ పెట్టింది GO21 కి అగేన్స్ట్ గా. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే పిల్లల్ని మనం సేఫ్ గా ఉంచాలంటే సోషల్ డిస్టెన్సింగ్ ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, మాస్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ టిఫిన్ బ్రేక్స్ లో వాటిలో ఎలా మెయింటైన్ చేయగలుగుతారు అనేది క్లారిటీ లేదు. స్కూల్ స్టాఫ్ అక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా 2 డోసెస్ వ్యాక్సిన్ వేయించారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. పిల్లలకి సెకండ్ ఈ 2 డోసెస్ అయ్యే వరకు కూడా మన స్కూల్స్ కి పంపించడం మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నా. కానీ పంపించిన పక్షంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా బయట నుంచి వైరస్ తీసుకొచ్చి పిల్లలకి అందించకూడదు. సాధ్యమైనంత వరకు ఆన్లైన్ క్లాసెస్ కే మనం అందరం కూడా మన స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడితే మంచిది. ఇంకొక 6 నెలలు ఓపిక పడితే 60% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ వ్యాక్సినేట్ అయిపోతారు. లక్కీగా పిల్లలకి ACE2 రిసెప్టర్స్ అంతగా ఉండవు లంగ్స్ లో, కాబట్టి ఈ వైరస్ లంగ్స్ ని పట్టుకుని బాగా తీవ్రతగా పిల్లల్ని ఇబ్బంది పెట్టే అంత ఇన్ఫెక్షన్ రాకపోవచ్చు. పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతారు కానీ ఇమ్యూనిటీ ఉండటంతో, ప్లస్ ఈ వైరస్ కి ACE2 రిసెప్టర్స్ అక్కడ సరిగ్గా లేకపోవడంతో, పిల్లల లంగ్స్ లో ACE2 రిసెప్టర్స్ ఉండకపోవడంతో వైరస్ కరెక్ట్ గా పట్టుకుని బాధించగలిగే పరిస్థితి తక్కువ పిల్లల్లో. లక్కీగా పిల్లలు ఇందులోంచి బతికి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయినా మనం తీసుకునే జాగ్రత్త మనం తీసుకుంటూ, మీరు కంక్లూడ్ చేయమన్నారు కాబట్టి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దాని నుంచి మనం వ్యక్తిగతంగా ఎలా తప్పించుకోగలం, ప్రజల చేతుల్లో ఏముంది అనేది మనం చూసుకోవాలి. ప్రభుత్వాలు చాలా చిన్న, ఈ సమాజం చాలా పెద్దది, సమాజం కూడా చిన్నదే. మనం వ్యక్తిగతంగా చాలా గొప్పవాళ్ళం. మనలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది మనం వ్యక్తిగతంగా ఏం చేయగలము, మనని మనం కాపాడుకోగలము, మనం రెస్పాన్సిబుల్ గా నేషనల్ ఇంటగ్రేషన్ ఎలా చూపించగలము రెస్పాన్సిబుల్ గా అనేది మనం చూసుకోవాలి. రైట్, ఓకే. లాస్ట్ ఇంకా రజనీ గారు మచిలీపట్నం నుంచి మరో కాల్ ఉన్నారండి, ఆ కాల్ తీసుకుని ముగిద్దాం. రజనీ గారు. రజనీ గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతుందండి. రజనీ గారు మీరు టీవీ చూడకుండా మాట్లాడండి ప్లీజ్. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి ప్లీజ్. నమస్తే అండి లావణ్య గారు, డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి అమ్మా. నమస్తే అండి అమ్మా. మీరు టీవీ చూడకండి అమ్మా, మీ ప్రశ్న అడగండి. టీవీ చూడొద్దు, టీవీ చూడొద్దు ప్లీజ్. రజనీ గారు టైం లేదు, టీవీ చూడొద్దు. మా హస్బెండ్ కి స్కిన్ ఎలర్జీ అంటే. రజనీ గారు టైం లేదు, మీరు టీవీ చూసి మాట్లాడొద్దు, టీవీ మ్యూట్ లో పెట్టుకోండి. మా హస్బెండ్ కి స్కిన్ ఎలర్జీ ఉందండి, డై పడదు, 64 ఇయర్స్ అండి. మళ్ళీ పెన్సిలిన్ కూడా పడదు, వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా? పెన్సిలిన్ కూడా పడదు, డై కూడా పడదు అంటే మోస్ట్ లైక్లీ వ్యాక్సిన్ తో ఆయనకి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో మీ రెగ్యులర్ గా అలవాటు ఉన్న MD డాక్టర్ గారు, మీ ఫ్యామిలీ డాక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకోవటం బెటర్. తీసుకున్న ఒక 5 రోజులు ప్రెడ్నిజోన్ కోర్స్ ఇస్తున్నారు చాలా మంది డాక్టర్స్. 5 రోజులు 5 mg ప్రెడ్నిజోన్ ఇస్తున్నారు. ఇలా అలర్జీ రెస్పాన్స్ లేకుండా ఉండి వ్యాక్సిన్ తో మంచి బెనిఫిట్ వచ్చేలాగా. ఒక్కొక్క డాక్టర్ కి ఒక్కొక్క సలహా ఉంటుంది. మీ ఫ్యామిలీ డాక్టర్ మీరు అడగొచ్చు. నేనైతే కనుక పెన్సిలిన్ అలర్జీ, డై అలర్జీ ఉన్న పక్షంలో వ్యాక్సిన్ తో ఖచ్చితంగా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. సో ఒక డాక్టర్ గారి ఆధ్వర్యంలో, మీ లోకల్ గా ఫ్యామిలీ డాక్టర్ ఆధ్వర్యంలో తీసుకోవాలి. కొంచెం డేంజర్ అయ్యే అవకాశం ఉంది, సో జాగ్రత్త పడండి. సూర్యారావు గారు సింపుల్ గా కంక్లూడ్ చేయండి సార్, టైం లేదు. లాస్ట్ సింపుల్ గా, టైం లేదు. సూర్యారావు గారు ప్లీజ్ లాస్ట్. వ్యాక్సిన్ వేసుకునేవారు వారి ఫ్యామిలీ ఫిజిషియన్ యొక్క సలహా మేరకు వారి యొక్క సిస్టమిక్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కాబట్టి జాగ్రత్తలు వహించైనా వేసుకోవాలి. కానీ వేసుకోవడం తీసుకునైనా సరే వ్యాక్సిన్ వేసుకోవాలి. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి 3వ వేవ్ అని భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సూర్యారావు గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. లక్ష్మీ, లావణ్య గారు, ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్. థర్డ్
తరుడుకు వస్తుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది. అయితే ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎటువంటి వైరస్లు వచ్చినా సరే దాన్ని పూర్తిగా నియంత్రణ చేసుకోవాలంటే స్వీయ నియంత్రణ తప్పనిసరి. ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటే ఏ వైరస్ మనల్ని ఏమీ చేయదు అన్నది డాక్టర్లు ఇచ్చే సలహాలు. కొన్ని రోజులు అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ సేఫ్గా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు 990.